హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చంకలో ముడతలు అనమాట. చాలామందికి చంకలలో ముడతలు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి, అవి రావడానికి కారణాలు ఏంటి, అసలుకి అది రాకుండా ఏం చేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే కస్టమరు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆదులు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనం కుట్టాలి అంటే కొంతమందికి అది ఎలా చేయాలో తెలియక కరెక్ట్గా చేయలేరు అనమాట. అది అందువల్ల మనకేమవుతుందంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఎవరైనా కూడా అంతేనండి. తెలియని విషయం అది పెద్ద కొండ లాంటిది, అది ఒక బరువులాగా నిలబడుతూ ఉంటుంది. అదే తెలిసిన విషయం అయితే ఈజీగా చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీరు చక్కగా చూసి చక్కగా నేర్చుకోండి, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ వేసాను, కట్ చేశాను. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, మంచిగా వినండి. లేదంటే ఒక నోట్బుక్లో క్యాచ్ చేసుకోండి. అలాగే చాలామంది 5 days క్లాసుల గురించి అడుగుతున్నారు. సోమవారం నుంచి స్టార్ట్ చేస్తానండి. సోమవారం రోజు ఎందుకు నేను ముందే మీకు ఒక 10 రోజులు వారం రోజుల ముందే ఎందుకు చెప్తున్నానంటే అందరికీ, కొత్త వాళ్ళు పాత వాళ్ళకి తెలియాలని నేను ముందే మీకు చెప్తున్నాను. 5 days క్లాసులు సోమవారం నుంచి పెట్టేస్తాను. చక్కగా చూడండి మీరు. ఇక ఈ లోపల కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వీడియోలు చేసేస్తాను. ఆల్రెడీ రెడీ చేశాను 5 days క్లాసులు. ఇక సోమవారం నుంచి నేను కరెక్ట్గా పెడతాను. అందరూ రెడీగా ఉండండి, ఓకేనా? ఇక అందరు రెడీగా ఉండి చూడండి. ఇక మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క వెనక పార్ట్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఇక ఈ యొక్క చంక భాగంలో మనకి ముడతలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ కటింగ్ వల్లనే కదా మనకు వచ్చేది. ఆ కటింగ్ మనం కరెక్ట్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అయితే ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను. ముందు భాగంలో కూడా వస్తుంది, వెనక భాగంలో వచ్చినప్పుడు ముందు భాగంలో కూడా ఖచ్చితంగా వస్తుంది అనమాట. ముందు వెనక సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందుకని వెనక మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే షోల్డర్ని గుర్తుపట్టాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ ఏం చేయాలి అంటే షోల్డర్ కొలిస్తే మనం ఏం చేస్తాము, వాళ్ళకి ఎంత ఉంది, మినిమం 16 ఉందండి షోల్డర్. కానీ మనం పెట్టేది ఎంత, ఈ షోల్డర్ 10 పెడతాము. అంటే 6 ఇంచులు మింగుతాం. ఎందుకు మింగుతాం మనం 6 ఇంచులు అనేది ఎందుకు మింగుతాం అంటే ఇప్పుడు ఈ 6 ఇంచుల మంద మనకి ఇలా వస్తుంది నెక్కు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా పెట్టి మనం కొలిస్తే అది ఖచ్చితంగా 16 ఇంచులు అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? ఇంకా చూడండి 16 ఇంచులు ఉంది. అటు ఖర్చు వదిలేస్తాను. ఇలా ఉంటుంది నెక్కు. ఎందుకు అలా ఉంటుందంటే మనం కిందికి దించుతాం కాబట్టి 6 ఇంచులు మనం తక్కువగా కట్ చేసినా ఈ బ్లౌజ్ అనేది ఇలా అయిపోయి మనకు కరెక్ట్గా వెనక కూడా యూ షేప్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉండి సరిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఇది ఎవరికి ఎలా తీయాలి అనేది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఈ 6 ఇంచులు అయితే మనం ఖచ్చితంగా మింగుతాం. ఎవరికైనా 10, 10.5, 6 ఇట్లా అంటే మనం పెడుతూ ఉంటాం, షోల్డర్ అనేది పెడుతూ ఉంటాము. అయితే వీళ్ళకి మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా పెడితే, ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ అనేది మనం ఎక్కువగా పెడితే ఈ ముడత అనేది వస్తుంది. అలా ఏంటన్నయ్య, ఎక్కువ షోల్డర్ పెడితే చంకలో ఎందుకు ముడత వస్తుంది అంటే దానికి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు చక్కగా వినండి, ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు 16 ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా కొలతలు, మనం ఎంత పెడతాం ఇది మినిమం అంటే, ఇప్పుడు నేనైతే ఇది బాగానే పెట్టానండి. 40 సైజ్ కాబట్టి నేను దగ్గర 6 ఇంచుల దాకా పెట్టాను అనమాట. ఇది 6 ఇంచులు పెట్టాను అనమాట. ఈ యొక్క షోల్డర్ అనేది అంటే 12 ఇంచులు అనమాట. 12 అంటే 4 ఇంచులు మనం మింగాము, ఓకేనా? అంటే వీళ్ళకి 18 దాకా ఉంటుంది. 40 సైజ్ బ్లౌజ్ కదా. ఇక ఎవరికైనా 6 ఇంచులు అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ 6 ఇంచులు మనం తీసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి చంక ప్రాబ్లం అనేది వచ్చింది. అంటే నేనేం చేశాను, వీళ్ళకి 6 ఇంచులు నేనేం చేశానంటే 6 ఇంచులు పెట్టాను అనమాట. 6 ఇంచులు పెట్టిన తర్వాత కుట్టిన తర్వాత ఇక్కడ చంక ముడతలు వచ్చింది. ఇప్పుడు నా మీదే వేసుకొని చెప్తున్నాను నేను. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇది 5.5 పెట్టాలి. ఈ 5.5 పెట్టాలి. ఎందుకు అలా అంటే ఈ చెస్ట్ నడుము ఎక్కువ ఉండి కూడా షోల్డర్ తక్కువగా ఉండొచ్చు కొంతమందికి. షోల్డర్ తక్కువగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎక్కువగా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ముడత అంతా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఇలా ఆగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక మహా చిరాకు అనమాట. వేసుకున్న వాళ్ళకైనా మనకు చూసే వాళ్ళకైనా ఎక్కడొస్తుందని చాలా ఇబ్బంది. అంతే కదండి, మనం వెడల్పు ఎక్కువగా పెట్టాము. ఈ నెక్కు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆగిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ అంటే చంకలోకి తోసేస్తుంది. ఇక చంక కాకుండా మళ్ళీ పైనుంచి మనకేంటి అంటే మెడ కూడా మనకి లూజ్ వచ్చి ఇలా డొల్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం చంక ఎప్పుడైనా కూడా కరెక్ట్గా లూజ్ ఎక్కువైన ప్రాబ్లమే, టైట్ అయిన ప్రాబ్లమే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అంటే ఒక కుట్టిప్పుకోవచ్చు.
కానీ హాఫ్ ఇంచు తేడా పెడితే మాత్రం మనం దాన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సి వస్తుంది, విప్పి మొత్తం సరి చేయాలన్నమాట. ఓకేనా? ఇక ఇదైతే మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు 5 పెట్టి మీరు కట్ చేశారు, మీ భాషలోనే చెప్తాను, మీరు చేసే కటింగే ఎవరైనా 5 పెడతారు మ్యాక్సిమం. అంటే ఎక్కువగా మనకేంటి అంటే 30 నుంచి 36 దాకా మనకి ఎక్కువగా సైజులు వస్తూ ఉంటాయి కాబట్టి మనం 5 పెట్టేసి కట్ చేస్తాము. కొంతమందికి ఏంటి అంటే సరిపోతాయి, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ గింత కూడా వెనక ఆమోలు కానీ ముందు ఆమోలు కానీ గింత ముడత కూడా ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ముడత వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ బాగా ముడత వస్తుంది. నేను thumbnailలో పెట్టాను చూడండి, ముందు బాగా ముడతలు వచ్చేది అలా వస్తుంది అనమాట. అలా రావడం, పీక్కపోవడం, ముడతలు ఉండడం ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక ఇప్పుడు 5 పెట్టాం కాబట్టి పావు తక్కువ 5 పెట్టుకోవాలి. పావు తక్కువ 5 లేదా 4.5 అలా ఎందుకు పెట్టాలన్నా అంటే అందరికీ షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి. కొంతమందికి షోల్డర్ అనేది డౌన్ ఉంటుంది, కొంతమంది ఎత్తుకొని ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఇలా ఉంటారు మనుషులు, షోల్డర్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చేతి కండ తక్కువగా ఉండడం వల్ల షోల్డర్ తక్కువ అయిపోతుంది. ఓన్లీ మనం భుజం మీద ఎముకే ఉంటుంది అనమాట వాళ్ళకి. అక్కడ నుంచి వాళ్ళకి ఇక మనకి ఎముక కాడ నుంచి 2 ఇంచులు ఎగస్ట్రా ఉంటుంది. భుజం ఎవరికైనా కూడా ఇక్కడ ఎముక ఉంటే 2 ఇంచులు ఎగస్ట్రా ఉంటుంది. కానీ కొంతమందికి ఎముక అనేది ఇక్కడే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనమాట, ముడతలు ఎక్కువగా రావడం. ఇది చూసుకోవాలి మనం బాడీ పార్ట్ కొలత తీసుకునేటప్పుడు వీళ్ళకి ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి. ఇప్పుడు 40 ఉందంటే మనం 12 పెడితే సరిపోతుంది. ఇదేంటి అంటే ఒక అందాజా, వీళ్ళ హైట్ పర్సనాలిటీకి తగ్గట్టుగా నేను పెట్టాను. అదే 40 ఉండి వీళ్ళకి 12 పెడితే కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట. వాళ్ళ గురించి నేను చెప్పేది. అందరికైతే రాదు, కొంతమందికి అంటే ఒక 100లో ఒక 20 మెంబర్స్కి అలా వస్తుంది అనమాట ఈ కటింగ్లో. ఇవి చిన్నవే తెలియక చాలామంది ఏంటి అంటే ఇక ఇప్పుడు ఆ షోల్డర్ పెట్టాము అందుకని అలా అవుతుందో ఏమో, షోల్డర్ పెట్టాము అందుకని అలా అవుతుందేమో అని ఆ యొక్క ఆలోచనలోనే ఇది అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఎక్కడ తగ్గించాలో వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు తెలిసిందనుకోండి, ఫస్ట్ మీరు ఒకటి కుట్టిన తర్వాత వాళ్ళకి ఎంత పెట్టామో మనకు అందాజు తెలుస్తుంది కస్టమర్కి. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి ఓకే నేను 5 పెట్టి వీళ్ళకి కట్ చేశాను కాబట్టి ఈసారి 4.5 పావు తక్కువ 5 పెడితే సరిపోతుంది. అలా పెట్టి చూడండి. అలా పెట్టి చూస్తే మీకు ఏమవుతుందంటే ఈ ముడత అనేది ఉండదు, వెనక ఉండదు, ముందు ఉండదు అనమాట. ఈ చిన్న ప్రాబ్లం మనం తెలుసుకోవాలి. ఒకవేళ షోల్డర్ తగ్గుతుంది, మళ్ళీ చంక ఏమైనా తగ్గుతుందా అని మీకు అనుమానం రావచ్చు. చంక తగ్గియొద్దు. మనం ఈ యొక్క నడుము దీన్ని కలుచుకొని దీన్ని బట్టి మనం పెట్టుకోవడమే. లేదంటే ఆమోహల చుట్టూ కొలవండి. కొలిచి ఇక్కడ నుంచి పైన ఖర్చు వదిలేసి ఇది ఎంత ఉందో ఒకసారి ఇలా కొలుచుకోండి. 9.5 అంటే ఇక వీళ్ళకి దగ్గర 9 18 అంటే 19 దాకా ఈ యొక్క ఆమ్హోల్ అనేది ఉంటుందన్నమాట. 20 కూడా ఉంటుంది కొంతమందికి, 22 కూడా లావుగా. అంటే పర్సనాలిటీ పెరిగే కొద్దీ కొంతమందికి ఏమవుతుందంటే చెయ్యి తక్కువగా ఉంటుంది, చంక లావుగా ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా చూసుకోవాలి. మళ్ళీ అన్నీ ఉంటాయి కొలతలు. ఏంటి అంటే నేను బ్లౌజులు నేర్చుకున్న తర్వాత ఇక బ్లౌజే కదా అని నేను ఫస్ట్లో అనుకుని మొదలుపెట్టాను. కానీ తర్వాతకి చిన్నగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తేడా దేవలాడుకుంటూ తొరిగితే ఇక 1000-2000 తేడాల దాకా మనకి దీంట్లోనే ఉన్నాయి బ్లౌజ్లో. ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంటుంది. షోల్డర్ తక్కువగా, చేయి తక్కువగా ఉంటుంది, చంక లావుగా ఉంటుంది. వాళ్ళకి ఎలా కట్ చేయాలి, ఇక మన సొంత ఆలోచన ఉండాలి కదా. పోనివ్వండి, చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, నడుము తక్కువగా ఉంటుంది, వాళ్ళకి మన సొంత ఆలోచనే కదా. ఇప్పుడు ఒక మాస్టరు, ఒక యూట్యూబర్, ఒక కటింగ్ మాస్టర్ చెప్పింది మనం అక్కడ చేయలేము. మన సొంత ఆలోచన ఉండాలి. అలాంటివే నేను మీకు చెప్పేది అనమాట. ఇక కొంతమందికి అంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది, బొర్ర కటింగ్ అంటే నడుము పెద్దగా ఉంటుంది, స్టమక్ అనేది చెస్ట్ దాకా తన్ని ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ ఎడల్పు ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. వాళ్ళకు ఒక కటింగు. ఇక ఒక కటింగ్ అండి. నేనైతే అన్ని కటింగ్లు మ్యాక్సిమం అన్నిటిని కూడా నేను నరుక్కుంటూ కటింగ్ మార్చుకుంటూ అందరికీ ఒకలాగా చేయనండి. నేను మనిషిని చూసి మనిషికి ఓహో వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇదంటే ఇక్కడ చేయాలి, దీన్ని ఇక్కడ మార్చాలి, దీన్ని ఇక్కడ అలా నేను ఏం చేస్తానంటే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకుంటాను. ఇక మీకు స్టిచ్చింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టిచ్చింగ్లో వస్తే ఏం చేయాలో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు, తెలియని వాళ్ళు ఇదే వీడియో కింద కామెంట్లో నాకు స్టిచ్చింగ్ కూడా చూపించండి అన్నయ్య అని అడగండి. రేపు మళ్ళీ నేను వీడియో పెట్టి మీకు స్టిచ్చింగ్ అంటే కుట్టిన బ్లౌజ్కి అలా వస్తే ఏం చేయాలి, దాంట్లో మనం ఎక్కడ మార్చాలి, ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. ఇక బ్యాక్ పార్ట్ ఒకటి మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు అయితే రావండి. ఏదైనా మనకి బ్యాక్ పార్ట్ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట కటింగ్ అనేది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని కటింగ్ చక్కగా చేసుకోండి, ఓకేనా. ఇక అలాగే నేను మన క్లాసులు 5 days క్లాసులు స్టార్ట్ చేస్తున్నాను. సోమవారం నుంచి అందరు రెడీగా ఉండండి.
జీరో నుంచి హీరో అనమాట. అంటే మీకు అసలు పని రాని వాళ్ళు కూడా హీరోలు అయిపోతారు ఈ జాకెట్ కటింగ్లో. అంత చక్కగా అంత నీట్గా తీసి పెడుతున్నానండి. అందరు హాజరు కండి, ఫ్రీ అనమాట. ఇది చక్కగా నేర్చుకోండి. దీని తర్వాత కూడా ఇంకా మీరు ఫినిషింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన పాషా టైలర్ యాప్ ఉంది. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. చక్కగా మీరు ఆ యాప్ ఎక్కించుకుంటే మీకు ఫినిషింగ్ క్లాసులలో అంటే మీ బ్లౌజ్ మీరు పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసుకుని కుట్టుకోగలుగుతారు. అలా కాకుండా బయట వాళ్ళకు కూడా కుట్టాలి అన్న కోరిక ఉంది, మీరు షాప్ పెట్టుకోవాలి అన్న కోరిక ఉంటే అలాంటిది కూడా నేను ఫినిషింగ్ క్లాసులు ఒక 18-19 రకాల వీడియోలు, కాలర్ కాడ నుంచి రోజా గారి నెక్కు, ప్రిన్స్ కట్టు, వన్ డాటు, కటోరీ, సబ్జెసాసి, ఇవన్నీ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా దాంట్లో ఒక హాఫ్ గంట అంటే అరగంట తీసి పెట్టేశాను మీకు. అది కూడా ఒక 3000 పెడితే వస్తుంది. మొత్తం కోర్సు 4000నండి. మీరు ఈ కోర్సు బయట 50,000 60,000 పెట్టినా కూడా దొరకని కోర్సు. అంత చక్కగా బ్లౌజులలో ఒక సముద్రాన్ని తీసుకొచ్చి వీడియో రూపంలో పెట్టానండి మీకు. నా యొక్క 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట అది. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అనేది అది కూడా చూడండి. మీకు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, లైన్గా వస్తాయి. ఏదైనా డ్యూటీ చేసుకునే వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ కూడా సాయంత్రం వచ్చి చూసుకోవచ్చు. అది అన్లిమిటెడ్, మినిమం 1 ఇయర్ ఎవో ఉంటుంది. 1 ఇయర్ లోపల మీకు వచ్చేస్తుంది పని అంతా. కరెక్ట్గా చూస్తే ఒక 3 నెలల్లోనే పట్టేయచ్చు. అలా ఉంటుంది. మీరు ఎప్పుడు అంటే అప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ యాప్ కూడా ఎక్కించుకొని ఆ యొక్క డబ్బులకి మీరు క్లాసులు కావాలి అనుకునే వాళ్ళు అది చూడండి, ఇది కూడా చూడండి, అన్నీ కూడా చెక్ చేసుకోండి. అలా కాకుండా మీరు కుడుతున్నారు కానీ పర్ఫెక్ట్గా కటింగ్ రాదు, కటింగ్ పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. కొన్ని చార్జెస్ చేసుకొని కొనుక్కోండి. ఆర్డర్ పెట్టుకొని ఏ సైజు కావాలో నడుము సైజు ప్రకారం నేను పంపిస్తాను. ఈ కటింగ్ నేను నడుము సైజు ఎలా చెప్తున్నానో అది కూడా అలాగే ఉంటుంది. అలా కూడా మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని కూడా మీరు కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. 5 డేస్ కోసం మంచిగా హాజరవ్వండి. మీరు కూడా ఇంకా కొత్త వాళ్ళకి కూడా చెప్పండి, అన్నయ్య వాళ్ళు 5 డేస్ క్లాసులు స్టార్ట్ చేశారు, మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు ఇంట్లో కూర్చొని వాళ్ళకి చెప్పండి. ఓకేనా? నాది హామీ, జీరో నుంచి హీరో చేసి వదిలేస్తాను ఆ 5 డేస్లో. చాలా చక్కగా మీకు అందచేస్తాను. ఓకేనా? చాలా నీట్గా చెప్పాను దాంట్లో. అయితే ఇక ఇప్పుడు ఈ వీడియోకి నేను ఏం చెప్తున్నానంటే మీకు మళ్ళీ కుట్టుల్లో మీకు ఇది కటింగ్ చేసి మనం కుట్టిన తర్వాత చంకల్లో ముడతలు వస్తే ఏం చేయాలి ఆ వీడియో కూడా పెడతాను. అడగండి, మీరు కామెంట్లు అడిగితేనే ఒక 20-30 మంది నాకు కామెంట్ చేస్తేనే నేను చెప్పగలుగుతాను. ఓకేనా? అలాగే మీరేం చేయండి అంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యతలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. మీకు ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కావట్లేదు, ఏమి రాదు, మీరు క్లాసులకు అటెండ్ అవుతారా కాదా, అది దాని గురించి మీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్. అలా కాకుండా మన ఛానల్ ఏం చేయండి అంటే స్టేటస్లో పెట్టుకోండి. మీ వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోండి. మీరు షేర్ చేయడం అంటే అదేనండి. చాలామంది షేర్ చేయడం అంటే ఎవరికి చేయాలన్నాయి అంటున్నారు. అలా కాదు, వాట్సాప్లో మన ఛానల్ లింక్ పెడితే చాలు, వాళ్ళే అవసరం ఉన్న వాళ్ళు లింక్ ఓపెన్ చేసి చూసుకుంటారు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీకు ఏ పని విషయంలో ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను దర్జాగా మా అన్నయ్యని అడుగుతున్నాను అని ధైర్యంగా అడిగి మంచిగా నేర్చుకోవచ్చు. ఓకేనా?